ఫిలిప్పీన్స్ లో కూడా ఇప్పుడు చాలా వరకు ఈ వాటర్ బాటిల్స్ లో ఉన్న నీళ్ల ద్వారా ఇప్పుడు ఎలక్ట్రిసిటీని వాళ్ళు ఫ్రీగా పొందుతున్నారు. మ్యాటర్లోకి వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ లేకుండా అంటే పవర్ కన్సంప్షన్ అనేది లేకుండా మనం ఫ్రీగా వాటర్ బాటిల్స్ నుంచి లైట్ పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూసేద్దాం. సింపుల్ గా ఒక వేస్ట్ వాటర్ బాటిల్ తీసేసుకుని ఆ బాటిల్ నిండుగా మంచినీళ్ళను పోసేయాలి. ఆ వాటర్ బాటిల్ లో బ్యాక్టీరియా గ్రో కాకుండా ఎంతో కొంత బ్లీచింగ్ అనేది వేసుకోవాలన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, ఇంకా రేకుల్లో మనం చిన్న చిన్న హోల్స్ ఈ విధంగా చేసేసుకుని ఏదైతే వాటర్ బాటిల్ మనం రెడీ చేసుకున్నామో దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఇరికిచ్చేయడమే. ఇక్కడ ఏం జరుగుతుందంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏంటంటే డైరెక్ట్ గా ఈ వాటర్ బాటిల్ మీద పడి ఈ వాటర్ గుండా రిఫ్రాక్షన్ అనే పద్ధతి ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ ప్రమేయం లేకుండానే ఫ్రీగా లైట్ ని అయితే మనకు డార్క్ రూమ్ లో ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ విధానం అనేది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మారడంతో చాలా వరకు ఆఫ్రికాలో ఉండే స్లమ్ ఏరియాస్ లో మొత్తం ఈ విధానమే కనిపిస్తుంది అనమాట. నైట్ విషయానికి వచ్చేస్తే అంటే నైట్స్ కూడా వాళ్ళకి పవర్ కన్సంప్షన్స్ కోసం సింపుల్ గా ఒక సోలార్ ప్యానల్ తీసుకొచ్చేసి ఆ వాటర్ బాటిల్ కి అటాచ్ చేస్తున్నారు. సో మార్నింగ్ అయితే రిఫ్రాక్షన్ అనే పద్ధతి ద్వారా వీళ్ళు కాంతిని పొందితే సాయంత్రం గానీ రాత్రి గానీ సోలార్ ప్యానల్స్ ని యూజ్ చేయడం ద్వారా కాంతిని పొందుతున్నారు. ఇటువంటి చిన్న టెక్నిక్ అనేది ఇండియాలో డెవలప్ అయితే ఏమవుతుందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్.